నెప్పంతో నీ గుండె కోసేసినట్లు లోకాన్ని శోకంతో ముంచెత్తుతావు, దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు. నడక నేర్పినావు, నవ్వు నేర్పినావు, పాలు దాపినావు, పాట నేర్పినావు. మలములు ఉచ్చపోసి మైల చేసినా, గిల్లిన కొరికిన జిజ్జు చేసినా. అమ్మ నీ ఓపిక అంతు జిక్కాదే, కన్న తల్లి కడుపు లోతు తెలివాదే. దెబ్బ తగిలినప్పుడు జబ్బు పడినప్పుడు అమ్మ అమ్మ అని అరిచితే చాలు, యముడు కూడా వచ్చి చూసిపోతాడు, చావు కూడా చూసి చూడనట్టుండు. ఇప్పుడు పెళ్ళిళ్ళని చూస్తా నాకైతే నేను ఏడ చచ్చిపోతారా నాని రోజు పెళ్ళిళ్ళ దిగి అనిపిస్తుంది. ఇంతకుముందు మేము పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, మాకంటే ముందు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు బిడ్డ అప్పగింతలు ఉంటుండే. ఊరు బయట ముత్తాలమ్మ కూడా మారమ్మ కూడా ఉంటే సబ్బండ కులాలు ఆడ సాపేసుకొని కూర్చొని మేనత్త మేనమామ బాబాయిలు ఏడుస్తుంటే ఇంత ప్రేమతో పెంచి ఆడపిల్లలు మంట చూసుకోవాలని నేను చాలా చూసిన. మా ఇంట్లో కూడా పెళ్లి కొడుకులు ఏడ్చిన రోజులు కూడా చూసిన. వాడు పెళ్లి కార్డు ఇచ్చిన కానీ డీజే పెడితే ఆ పెళ్ళి అయిపోతారు, కోడో ఒకటి వస్తాడు. ఈ డీజే ముందు కారు ముందు ఎగురుతాడు, అలా పెళ్లి కొడుకు నిద్రపోతారు. వాళ్ళ బ్రాండ్ చూస్తారు కూడా ఉన్నాడు, ఎగురుతానే ఇట్ట ఇట్ట పొద్దున్నాక అదే అంటాడు. ఆడిగా ఆ డ్రమ్ముని కలిసిపోయి కొట్లాడైపోయి పోలీసులు వచ్చిందాక పెళ్లి తంతి మూసదు. అవునా కాదా? ఆడబిడ్డలగాని అప్పగింతాలప్పుడు పాల సేపులు నిన్ను పోసిపోయినట్లు, అక్క చెల్లెండ్లాను అన్నదమ్ములాను అందరినీ కలిపుంచే మందిరమమ్మో. ఆకాశమ్మ తల్లి అంతు జిక్కింది, పాతాల గంగమ్మ లోతు తెలిసింది. అంతు జిక్కనిదొకటే అమ్మ ప్రేమమ్మో, ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా. మీరు చాలా మంది అనుకుంటారు ఇంట్లో మన అమ్మలు కూడా ఏమని, మా ఆయన ఎంత చేసినా మా అత్త ఎందుకు అట్లా చేస్తుంది, ఇంకో సపోర్ట్ చేస్తుంది ఆయనకి.